హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం విటమిన్స్ క్లాస్ చెప్పుకుందాము. అసలు విటమిన్స్ అనేది ఎవరు కనుగొన్నారు, ఎన్ని టైప్స్ ఉంటాయి విటమిన్స్, వాటి వల్ల వచ్చే వ్యాధి ఏంటి, వాటి ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. నేను లాస్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాను. విటమిన్లను మొట్టమొదటిసారిగా కనిపెట్టిన శాస్త్రవేత్త హెచ్.జి. హాప్కిన్స్. ఇతను విటమిన్లను 1912 సంవత్సరంలో కనిపెట్టి మరియు మొట్టమొదటిసారిగా విటమిన్లను పాలలో గుర్తించారు. విటమిన్లకు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఫంక్. ఇతను 1912 సంవత్సరంలో జపాన్ దేశస్థులకు పాలిష్ చేసిన బియ్యాన్ని తినడం ద్వారా బెరిబెరి వ్యాధి వస్తుందని నిరూపించాడు. విటమిన్లు రెండు రకాలు. ఒకటి నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు. ఈ నీటిలో కరిగే విటమిన్లకు 2 టైప్స్: బి విటమిన్ మరియు సి విటమిన్. ఈ కొవ్వులో కరిగే విటమిన్ అనేవి 4 టైప్స్: ఏ, డి, ఈ, కే విటమిన్. ఇప్పుడు మనం బి విటమిన్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు విటమిన్స్లో విటమిన్ రసాయన నామం వ్యాధి, ఆర్థిక ప్రాముఖ్యత. ఇప్పుడు B1 విటమిన్కి దాని రసాయన నామం థయమిన్. దీనికి వచ్చే వ్యాధి బెరిబెరి. దీని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత: అన్నం వండుకునేటప్పుడు గంజితో పాటు బయటికి పోయే విటమిన్. ఇది నీటిలో వేగంగా కరిగే విటమిన్. ఇది సల్ఫర్ మూలకాన్ని కలిగి ఉంటుంది. B2 విటమిన్ రసాయనామం రైబోఫ్లోవిన్. దానికి వచ్చే వ్యాధి గ్లాసైటిస్ ఆర్ నోటిపూత, కిలోసిన్ వ్యాధి అనేది వస్తుంది. దీనిని ఎల్లో ఎంజైమ్ అని పిలుస్తారు. ఆవు పాలు అనేవి పసుపచ్చ రంగులో ఉండటానికి కారణమైన విటమిన్ ఈ రైబోఫ్లోవిన్. విటమిన్ B3 అనేది నియాసిన్ నికోటిన్ ఆమ్లం, పెల్లాగ్రా విటమిన్ రసాయనామం. దీని వలన వచ్చే వ్యాధి పెల్లాగ్రా. ఇది చర్మానికి సంబంధించిన వ్యాధి. ఈ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత: కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్స్ వంటి జీవక్రియలలో పాల్గొంటుంది. ఈ విటమిన్ని 4D విటమిన్ అని పిలుస్తారు. B5 విటమిన్ అనేది పాంటోథెనిక్ ఆమ్లము. దీని వలన వచ్చే వ్యాధి బర్నింగ్ ఫీట్. దీని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత: ప్రోటీన్ల జీవక్రియలో మాత్రమే పాల్గొనే విటమిన్. నెక్స్ట్ B6 విటమిన్ రసాయనామం పైరిడాక్సిన్. దీని వలన వచ్చే వ్యాధి ఎనిమియా అంటే రక్తహీనత. రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. ఆకలిని మందగించడం. అమైనో ఆమ్లాల జీవక్రియలో పాల్గొనే విటమిన్ B6. ప్రతిరక్షకాల ఉత్పత్తిలో పాల్గొనే విటమిన్ B6. నెక్స్ట్ విటమిన్ అనేది B7 విటమిన్. దీని రసాయనామం బయోటిన్. దీనికి వచ్చే వ్యాధి సోన గాయం. పచ్చిగుడ్డు తాగే వారిలో లోపించే విటమిన్ B7. ఈ B7 విటమిన్ H ఆకారంలో ఉంటుంది. ఇది సల్ఫర్ అనే మూలకాన్ని కలిగిన విటమిన్. నెక్స్ట్ విటమిన్ B9 ఆర్ B11 ఫోలిక్ ఆమ్లం. దీనిని ఎల్లప్రగడ సుబ్బారావు అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. విటమిన్స్ లోపం వలన వచ్చే వ్యాధి స్ప్రూ, కడుపులో మంట. DNA RNA సంశ్లేషణలో పాల్గొనే విటమిన్ B9. ఆహార పదార్థాలు అధికంగా ఉడకబెట్టడం వలన ఫోలిక్ ఆమ్లం నశిస్తుంది. ఎముక మధ్యలో ఎర్ర కణాల ఉత్పత్తికి సహాయపడే విటమిన్ B9. విటమిన్ B12 విటమిన్. దీని యొక్క రసాయన నామం సైనకోబాలమిన్. దీనికి వచ్చే వ్యాధి పెర్నియాసిస్, ఎనిమియా. నోటి వ్యాధి హిమోగ్లోబిన్ శాతం తగ్గడం వలన వస్తుంది. విటమిన్ B12లో ఉండే మూలకం కోబాల్ట్. విటమిన్ B12 అనేది మానవుని యొక్క శరీరంలో కాలేయంలో నిల్వ చేయబడి ఉంటుంది. మానవుని ప్రేగులో గల ఇస్తరిషియా కోలై అనే బ్యాక్టీరియా సంశ్లేషణలో ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్లో గ్రూప్ 4లో అడిగారు, గ్రూప్ 1లో అడిగారు, గ్రూప్ 2లో అడిగారు, గ్రూప్ 3లో అడిగారు. చాలా ఇంపార్టెంట్, చాలా అన్నిటికీ అడిగారు. విటమిన్ సి అనేది రసాయనామం ఆస్కార్బిక్ ఆమ్లం. దీని వలన వచ్చే వ్యాధి స్కర్వీ. ఇది దంతాల లోపం డెంటైన్ అనే పదార్థం ఏర్పడడానికి సి విటమిన్ అవసరం. వేడి చేస్తే నశించిపోయే విటమిన్ సి. మానవుని రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్ కూడా సినే. విరిగిన ఎముకలు మరియు గాయాలు మానడానికి తోడ్పడే విటమిన్. ఐరన్ సంశ్లేషణలో పాల్గొనే విటమిన్ సి విటమిన్ అనేది. ఇప్పటి వరకు మనం నీటిలో కరిగే విటమిన్లు చూసాం. ఇప్పుడు కొవ్వులో కరిగే విటమిన్లు. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. విటమిన్ ఏ రసాయనామం వచ్చి రెటినాలు. దీనికి వచ్చే వ్యాధి రేచీకటి, జీరప్థాల్మియా, వర్ణంధత్వం, బైటాన్ చుక్కలు. దీని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత: ఆకుకూరల్లో ఉండే ప్రోటీన్ బీటా కెరటిన్. ఈ ప్రోటీన్ మానవుడు తీసుకున్న తర్వాత అది జీర్ణమై విటమిన్ ఏగా మార్చబడుతుంది. ఇది ఎక్కువగా ఎల్లులో ఉంటుందంటే క్యారెట్, బొచ్చలి కూర, బొప్పాయి పండు, గోల్డెన్ రైస్లో ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ డి గురించి తెలుసుకుందాం. విటమిన్ డి రసాయనామం కాల్సిఫెరాల్. ఇది రికెట్స్ వ్యాధి వస్తుంది. ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధి. సోరియాసిస్ చర్మానికి సంబంధించిన వ్యాధి. డి విటమిన్ను సన్షైన్ విటమిన్ అంటారు. ఈ విటమిన్ని ఫ్రీ విటమిన్ లేదా ఉచితంగా దొరికే అంటే మన ఎండ ద్వారానే వస్తుంది కదా, సన్లైట్. ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే విటమిన్. కాడ్ చేప కాయలలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. మీరు ఖచ్చితంగా చదువుకోండి విటమిన్స్ క్లాస్ అనేది.
ఈ విటమిన్ దీని రసాయనామం టోకోఫెరాల్. దీని వలన వచ్చే వ్యాధి పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం. ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయుటకు తోడ్పడే విటమిను. మళ్ళీ మొలకెత్తిన విత్తనాల్లో లభించే విటమిన్ ఈ విటమిన్. స్త్రీలకు గర్భస్రావ సమయంలో ఇచ్చే విటమిన్ ఈ విటమిన్. మనకు కే విటమిన్. దీని రసాయనామం ఫిల్లోక్వినాన్. దీని వలన వచ్చే వ్యాధి అధిక రక్తస్రావం. ఇది అధిక రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్. విటమిన్స్లో కొన్ని ఇంపార్టెంట్స్. క్యాన్సర్ నిరోధకంగా పనిచేసే విటమిన్లు ఏసీఈ. వేడి చేస్తే నశించిపోయే విటమిన్లు సి, బి9. సల్ఫర్ అనే మూలకాన్ని కలిగి ఉన్న విటమిన్లు బి1, బి7. మానవుని యొక్క ప్రేగులో ఉండే ఎస్చెరిషియా కోలి బ్యాక్టీరియా సంశ్లేషణ పాల్గొనే విటమిన్లు కే మరియు బి12. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ కే. జనరల్ సైన్స్లో అయితే ఖచ్చితంగా విటమిన్స్ నుండి 2 or 3 మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఏ ఎగ్జామ్లోనైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఖచ్చితంగా అడుగుతారు ఈ క్వశ్చన్ అయితే. మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఎలానైనా అడుగుతారు ఈ క్వశ్చన్స్ని. అయితే ఖచ్చితంగా చదువుకోండి. విటమిన్స్ ఇచ్చి దాని రసాయనామం అడుగుతారు, లేకపోతే వాటికి వచ్చే వ్యాధి అయినా అడుగుతారు. వీడియోని ఎండ్ దాకా చూసిన వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. పెల్లాగ్రా అనేది ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, విటమిన్స్ని ఎవరు కనుగొన్నారు? ఈ 3 ప్రశ్నలకు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. విటమిన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. క్వశ్చన్కి కామెంట్ చేయండి.